మనము రాయచోటి పట్టణంలో మన బాలికలందరితో ర్యాలీ తీస్తున్నాము. ఎందుకంటే సమాజంలో బాలికలు ఈరోజు సమాజంలో దేశంలో కూడా రాజకీయంగా విద్యావేత్తలు, క్రీడాకారులు, అదేవిధంగా సాహిత్యంలో అన్ని రంగాల్లో ఆడవారు రాణిస్తున్నారు. దానితో మనం ఏంటంటే వాళ్ళను గౌరవించాలి. ఆడవారిని గౌరవించడం వల్ల మనము అన్నిని గౌరవించినట్టు లెక్క. కాబట్టి ఈరోజు మనము వాళ్ళని అదేవిధంగా మన యుక్త వయసు వచ్చిన తర్వాత బాలికలకు ఆరోగ్యరీత్యా అన్ని పరీక్షలు చేపిస్తే ఉత్తమమైనది. ఎందుకంటే వాళ్ళల్లో ఆ యుక్త వయసు చేంజ్ అయ్యేటప్పుడు కొన్ని వ్యాధులు వచ్చేదానికి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులందరూ గమనించి యుక్త వయసులో వచ్చిన బాలబాలికలందరికీ ఈ మన ఆరోగ్య ద్వారా పరీక్షలు చేయించడం అనేది ముఖ్యమైనది. ఇంకా అదేవిధంగా మనము ఈరోజు బాలికా దినోత్సవము జరుపుకుంటూ ఈరోజు అదేవిధంగా గొప్ప నాయకులు, విద్యావేత్తలు, గొప్ప శాస్త్రవేత్తలు కూడా అవుతున్నారు. కాబట్టి వీళ్ళందరినీ మనం గౌరవించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సార్. ఈరోజు ఏం కార్యక్రమం చేస్తున్నారు సార్? ఈరోజు బాలికా దినోత్సవం తరఫున యాక్చువల్గా వాళ్ళకు ప్రతి ఒక చిత్రలేఖను, ఎడ్యుకేటింగ్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషను ఇవన్నీ చేశాము. ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము. ఈరోజు తర్వాత ఈ ర్యాలీ తర్వాత మీటింగ్ ఉంటుంది, అక్కడ వాళ్ళకు ఇవ్వడం అనేది జరుగుతుంది. జేసీ సార్ ర్యాలీ ప్రారంభించారు, చెప్పండి సార్. జేసీ గారు ఈ ర్యాలీని ప్రారంభించారు. ఆయన కూడా జిల్లా అంతటా అవేర్నెస్ కలగజేస్తున్నాము. ఈ దినాన్ని పురస్కరించుకొని జిల్లా మొత్తము అన్ని చోట్ల మేము ఈ ర్యాలీలు, అదేవిధంగా అవగాహన సదస్సులు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము.